హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇవాళ బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం నేను కావేరి అయితే. సో నిన్న మొన్న అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది కావేరి. ఈ రోజు అయితే మేము ఇద్దరం కలిసి మీకు అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే వచ్చినాం, అప్డేట్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చేయడానికి వచ్చినాం. సో గైస్ ముందే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ కావేరి అయితే మీకోసమే మంచి డ్రెస్ అయితే వేసుకొచ్చింది. సో ఇలా నవ్వుపియండి గైస్ మీరు కూడా. సో కింద ఓకే కావేరి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎనీవేస్ ఇప్పుడు మనం బిగ్ బాస్ అయితే అప్డేట్కి వెళ్దాం. సో నిన్న గేమ్ అయితే కంటిన్యూ జరుగుతుంది గైస్. ఇప్పుడైతే గేమ్ అయితే మంచిగా జరుగుతుంది, నాకైతే మంచిగా అనిపించింది. సూపర్గా ఆడుతున్నారు కంటెస్టెంట్స్, కొంచెం ఫిజికల్గా ఫైట్ చేసినా కూడా. సో నాకైతే మస్త్ అనిపించింది గేమ్ అయితే. సో ఎనీవేస్ ఇవాళ అయితే బిగ్ బాస్ అయితే గేమ్తో అయితే స్టార్ట్ అయింది. అందరూ అయితే ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా ఆడుతున్నారు. అసలు చూసావా కావేరి, అసలు గేమ్లో ఎంత ఫైట్ ఇస్తున్నారు. లేడీస్ అండ్ బాయ్స్ అని తేడా లేకుండా టక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఎస్పెషల్లీ యష్మి, సోనియా, విష్ణుప్రియ అయితే చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నారు గేము. అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం మా కావేరి అంత బాగా ఆడతారనేసి. అదే మనకు చెప్పాల్సింది. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే గేమ్ మధ్యలో అయితే ఒక బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ మళ్ళీ ఫుడ్ గురించి. విష్ణుప్రియ, ప్రేరణ, నాగమణికంట ప్రేరణ కిచెన్లో ఏదో కుకింగ్ చేస్తున్న టైంలో విష్ణుప్రియ వచ్చి దోశ నాకే అని అంటే ఏదో వేసిన పోయిన పడేసిందంట ప్రేరణ, కుక్కకు పడేసిందంట. సో దానికి ఫీల్ అయిందంట విష్ణుప్రియ. సో ఎనీవేస్ దానికి ఫీల్ అయినడం వల్ల వాళ్ళ చీఫ్స్ అందరూ బాగా అట్టయ్యి ఏడ్చింది కాబట్టి వాళ్ళ చీఫ్స్ అందరూ వచ్చి కొంచెం ఓదార్చిరు. సో విష్ణుప్రియ అయితే చాలా డల్ అయింది ఎమోషనల్గా. ఎందుకు అంత స్ట్రాంగ్, ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఎందుకు అంత వీక్గా ఏడ్చింది అనేసి అనిపిస్తుంది. ఇంకోటి కావేరి, ఇది అబ్జర్వ్ చేస్తున్నావా, ఇంట్లో అందరు ఎమోషనల్ పీపుల్సే ఉన్నారు అబ్బా. అసలు చెప్పు కావేరి, ఎందుకు ఇంత ఎమోషనల్, అంత అట్రాక్ట్, అంత ఎందుకు అవుతారు ఎమోషనల్గా మనుషులు అన్నప్పుడు? ఈ రోజు గురించి చూసుకున్నట్టయితే సీరియస్ అందరు చాలా ఎమోషనల్గానే ఉండే. స్టార్టింగ్ నుండి అయితే మణికంఠ ఒక్కడే అని అనుకున్నాం మనం. సో ఇప్పుడు డే బై డే ఈవెన్ విష్ణుప్రియ కూడా ఎమోషనల్ అయిపోయింది కదా నిన్న. అదే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విష్ణుప్రియ అంత ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఐటు పర్సనాలిటీ అంతా బ్రెయిన్ ఉన్నప్పుడు, నార్జనారా వీకెండ్లో ఎంత మంచిగా పోడిండు. సో అలాంటి వ్యక్తి మరి మేబీ ఎమోషనల్గా అయింది ఫుడ్ కాడ. ఓకే ప్రేరణకి ఆమెకి ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందేమో మేబీ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ గొడవ ఆగలేదు కదా కావేరి. ఏంది అసలు నాగమణికంట, ప్రేరణ, విష్ణుప్రియ గొడవ ఇంకా కంటిన్యూ జరుగుతుంది. మధ్యలో టాస్క్లు జరిగినా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు బ్లేమ్ చేసింది ఎవరిపైన అంటే, బ్లేమ్ చేసింది ఎవరిపైన అంటే చూసారా గైస్, పక్కల ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అందుకే పెట్టుకోవాలి. సో నాగమణికంటనే అయితే ఏదో పాయింట్ ఆఫ్ చేసింది, నీ వలన రాయి గొడవ జరిగిందనండి. నాగమణికంట ఒక మాట ఇచ్చాడు, ఏంటంటే నేనేదో మీ ఇద్దరిది కవరప్ చేయడానికి నేను ఏదో చేశాను. మేబీ అది కవరప్ చేశారో లేదో ఆడియన్సే చెప్తారు ఈ వీకెండ్లో. ఎనీవేస్ నాగమణికంట గారు అయితే బాగా ఆడుతున్నానని మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఆడియన్స్ నుంచి. మనం మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయినాం. యష్మి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు అయితే డిఫెన్స్ చేసుకున్నారు. గైస్ ఇప్పుడు మన గేమ్లో డిఫెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు గేమ్లో ఫిజికల్ టాస్క్లో ఏదో చేయి బట్టి లాగడమో కాలు బట్టి లాగడమో అది చూసి, సో మేబీ నాకు నిఖిల్కి బాగా ఏదో పాయింట్ ఆఫ్ చేసింది, నువ్వే లాగావు అంటే నువ్వు చూసావా అని ఒక చిన్న గొడవ అయితే జరిగింది. సో అది ఆడియన్స్ చూస్తున్నారు, ఏంది అనేసి గొడవ ఎందుకు స్టార్ట్ అయింది ఏంది అని ఆడియన్స్ అయితే చూస్తారు. ఆడియన్స్ జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి మేబీ నాకు. అండ్ ఈ సీజన్ బిగ్ బాస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక బాయ్కి గర్ల్కి డిఫరెన్స్ లేదని అయితే వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. కాంతారా టీంకి అయితే తక్కువగా ఎగ్స్ రావడం వల్ల వాళ్ళ రేషన్ తీసుకొచ్చి షోరూమ్ అంటున్నా సో గైస్ స్టోర్ రూమ్లో పెట్టమని అయితే బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చాడు. సో అలా రేషన్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో అయితే పెట్టారు. ఇక వాళ్ళ ఫుడ్ సంగతి ఏందనేది నెక్స్ట్ చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే శక్తి టీం గెలవడం వల్ల వాళ్ళకి షాపింగ్ చేసే అవకాశం మళ్ళీ వచ్చింది. వాళ్ళకి చికెన్ మటన్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటాడు మళ్ళీ షాపింగ్. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ లొల్లిందో కదా అసలు 2 వీక్స్ లాస్ట్ వీక్ మొత్తం ఏమో చికెన్ ఒక పీస్ గురించి లొల్లైంది, అండ్ ఈ వీక్ ఏమో చికెన్ గురించి అయింది ఈ వీక్లో కూడా. బట్ ఈరోజు వస్తే దోశ గురించి వచ్చినుండే. సో నిఖిల్ టీం అయితే షాపింగ్ చేసినారు. మేబీ ఆ షాపింగ్లో ఎలాంటి ఫుడ్ తెచ్చుకున్నారో మీరు అయితే చూస్తారు కదా గైస్. మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఏదైతే గైస్ ఇంకోటి చూసారు కదా, నాకు సిల్లీ అనిపించింది ఏంటంటే, ఏదైతే ఏముంది గ్యాస్ కోసం అయితే ఏదో టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ వితిన్ 2 మినిట్సే కదా కవేరి. 2 మినిట్స్లో మీరు ఏదైనా కుక్ చేసుకోండి, ఈ 2 మినిట్స్లో బెల్ కొట్టాలి, ఎండింగ్ అయ్యేసరికి మీకు పాయింట్స్ తగ్గుతాయి అనేసి ఒక టాస్క్ ఇచ్చాడు. మేబీ ఫుడ్ కాడ సంపాదించుకోవడమే ఎక్కువ అంటే, ఇప్పుడు గ్యాస్ కూడా ఒక ట్విస్ట్ పెట్టిండు. మేబీ చూద్దాం వీళ్ళు ఎలా పాటిస్తారో. ముందు ఏమైనా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏమైనా పక్కల పలగొడతారు. మేబీ చూస్తున్నారు కదా బాలీవుడ్ బిగ్ బాస్లో అసలు మిర్రర్లు అవన్నీ అయితే పలగొడతారు. మేబీ తెలుగులో అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. మేబీ అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఎలా
టాస్క్లో ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో మరి బిగ్ బాస్ చూద్దాము. సో అది గైస్ ఇప్పుడు గ్యాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన గేమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ గేమ్లో స్టార్ట్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయో వాళ్ళకి పేర్లు అయితే మెన్షన్ చేశారు. సో శక్తి టీంకి అయితే ఎక్కువ ఎగ్స్ వచ్చినాయి, తక్కువ అంటే కాంతారా టీం. సో దీంట్లో అయితే శక్తి టీంకి ఎక్కువ ఎగ్స్ రావడం వల్ల సో కావేరి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎగ్స్ గురించి. ఎందుకంటే మీరు అంటున్నారు కదా కావేరి సైలెంట్గా ఉందనేసి. సైలెంట్ కాదు, మామూలు కాదు. సైలెంట్ ఏం లేను గైస్. అంటే 2 days నుండి మహేష్ రాలని రిక్వెస్ట్ చేసుకున్నాడు వీడియో స్టార్టింగ్లోనే. ఈరోజు నేను మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడగలను అంతే గైస్. ఓకే, మనకి వచ్చిందిగా. సో ఎగ్స్ గురించి చెప్పుకోవాలంటే శక్తి టీం వాళ్ళు ఎక్కువ, శక్తి టీం వాళ్ళకి ఎక్కువ ఉండేది. సో మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు భయ్యా అసలు కంటెస్టెంట్స్ అసలు మస్తు అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. ఎస్పెషల్లీ నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, సోనియా, కొంతమంది ఫిజికల్గా ఏమన్నా ఫైట్ చేస్తున్నారు. బాయ్స్కి టక్ ఆఫర్ ఇస్తున్నారు, కాలు వాటి గుంజడం, షర్ట్ వాటి గుంజడం, ఎక్కడ ఇంజూరీ జరుగుతుందేమో అనేసి అనుకున్నా. కానీ ఒక దగ్గర అయితే మిస్అండర్స్టాండింగ్ జరిగింది. మేబీ అది మిస్అండర్స్టాండింగ్ ఫ్లోలో చేసిరో మరి అయితే నాకు తెలియదు. సో కావేరికి అయితే నిద్ర వస్తుంది గైస్, చూడండి గైస్. సో ఆలింపులు ఇస్తుంది కెమెరా ముందు అయితే. సో ఇది గైస్, ఇగో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కనిపించింది గేమ్ ఆడింది ఎవరంటే ఆదిత్యం. అసలు నేను యాక్టింగ్ చేస్తున్నా ఇంతలేం వస్తలే అని నా ఈరోజు సోది పెట్టినాడు మొత్తం. చూసారు కదా గైస్, నేనంట సోది పెడుతున్నాను అంట. సరే మీరే చెప్పండి. సో గైస్ ఇది మరి మేబీ అయితే ఈ ఫిజికల్ టాస్క్లో అయితే మరి బాగా ఆడారు. మరి ఫైనల్గా ఎక్స్ సంపాదించుకుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ గేమ్లో నాగమణికంటకి ఒక ఇంజురీ జరిగింది. బై మిస్టేక్ అనొచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, కొన్ని స్పెల్లింగ్స్ మిస్అండర్స్టాండింగ్ అంటే అది వేరేలా చూసారా గైస్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అందుకే. సో ఇది గైస్ ఇప్పుడు కొంచెం మిస్టేక్ వల్ల నాగమణికంటకి ఏదో ఇంజూరీ జరిగింది, మెడకి ఏదో దెబ్బ తాకింది. అది ఆదిత్య ఓం గారే ఇట్లా లాగడం అది అయితే చూసాం. అది కావాలని లాగాడో ఫ్లోలో లాగాడో తెలియదు. మేబీ వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు ఈ పాయింట్ రైజ్ చేస్తానేసి అన్నారు. సో మరి చూద్దాం అది ఏ విధంగా తీసుకుంటారో, మరి నాగార్జున గారు ఎలా చెప్తారో మరి అయితే మేము అయితే వెయిటింగ్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఎవరెవరు ఎక్కువ ఎన్ని గుడ్స్ సంపాదించుకున్నారో అవన్నీ ఎగ్స్ ఎవరు సంపాదించుకున్నారో కావేరి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జై కావేరి. సో శక్తి టీం వాళ్ళు 64, కాంతారా వాళ్ళు 34. ఓకే. సో ఫైనల్గా అయితే ఇప్పుడు శక్తి టీం 64 సంపాదించుకుంది, కాంతారా టీం 34. సో ఇక్కడ కూడా కాంతారా టీం అయితే గెలిచింది. సో ఇప్పుడు కాంతారా టీం అయితే ఫుల్ అయిపోయింది. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే తెలుసా గైస్, ఇందులో బిగ్ బాస్ గారు ఏమి ఇచ్చారంటే ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ ఒకరిని గేమ్లో నుంచి తీసేయండి, ఏమంటారు కదండి, తీసేయండి ఏదో ఆ వర్డ్ అయితే వస్తలేదు. సో దాంట్లో తీయాలనుకుంటే విష్ణుప్రియ గారిని, నబిల్ని తీశారు. మరి అది ఎలాంటి టెస్ట్ ఉంటుందో ముందు అయితే చూద్దాము. సో ముందు ఏదైతే ఏముంటాయో అవన్నీ చూసుకుందాము. వాళ్ళకి ఇలాంటి టెస్ట్ ఉంటుందో మరి ఏందుంటుందో మాకు తెలియదు. అంటే వీళ్ళైతే ఫిజికల్గా అయితే స్ట్రాంగ్ అంతే కదా. ఇప్పుడు విష్ణుప్రియ స్ట్రాంగ్ ఉంటుంది, నబిల్ కూడా స్ట్రాంగ్ ఉంటాడు. మేబీ వీళ్ళు ఎందుకు తీశారు ఒక రీజన్ అయితే ఉండొచ్చు, మేబీ ఉట్టిగా అయితే తీయరు. సో ఇది గైస్ ఇప్పుడు ఈరోజు అయితే చూసుకున్నట్టయితే విష్ణుప్రియకి తీసినందుకే అయితే కొంతమంది ఆడియన్స్ కూడా కొంచెం అట్టింగా ఉన్నారు. ఎందుకంటే విష్ణుప్రియ గారు ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నారు. ఇప్పుడు ఊహించని రీతిలో ఒక ఓటింగ్ అయితే పడుతుంది విష్ణుప్రియ గారికి అయితే. మేబీ నేను చెప్పాను కదా గైస్ స్టార్టింగ్లో విష్ణుప్రియకు ఉన్న ఫాలోయింగ్ మిగతా కంటెస్టెంట్స్కి లేదు. ఎందుకంటే షోలో నుంచి వచ్చింది, ఆమెకంటే కొంచెం మార్కెట్ క్రియేట్ చేసుకుంది. మేబీ ప్లాన్ తోటి దిగిందేమో మేబీ. సో నేను కూడా అదే చెప్తున్నా కావేరికి కూడా, నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్కి వెళ్ళే ముందు కొంచెం ప్లాన్తో వెళ్ళండి. కొంచెం చూస్తుంది గైస్, ఫిజికల్ టాస్క్లు కూడా కొంచెం స్ట్రాంగే చేస్తుంది, గేమ్లో ఆడుతుంది. సో మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 9లో కూడా కావేరి కనిపించాలని అయితే కోరుకుందాం. సో ఇది గైస్ ఇప్పుడు చెప్పుకోవాల్సింది అయితే ఇది రోజైతే అప్డేటు. రేపు అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం. మేము ఎందుకు ఇంత షార్ట్గా చెప్తున్నాం అంటే గైస్ అందరు లెంతీగా ఉంది, సోది పెట్టకండి అనేసి అయితే చెప్తున్నారు. సో మేము తక్కువలో చెప్పడానికే ట్రై చేస్తున్నాం. అందుకే కావేరి కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఎస్ నో అని అయితే చెప్తుంది. ఎస్ నో అని కాదు, అందుకే నాకు ఆవలింతలు వచ్చినాయి ఇందాక. చూసారా గైస్, మంచిగా అంటే కొంచెం అంతేలే, మనం ఏమనలేము. ఆడవాళ్ళు అంటే లేడీస్ అంటే మనం అంటే నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు నా ఒక 20 minutes వరకు ఒక సోది పెట్టేస్తే మీరు చూడలేరు కదా, అంత టైం ఇవ్వలేరు కదా మా గురించి. అందుకే కొంచెం లెంతీ కాకుండా షార్ట్ వీడియో చేద్దామని. ఎస్, కావేరి చెప్పినట్టు మీకైతే షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాం గైస్. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు గైస్. మేము కొంతమంది కంటెస్టెంట్స్ పేరే చెప్పుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా, ఎందుకంటే మీరు కూడా అభిమానించే కంటెస్టెంట్స్ అందులో ఉన్నారు. ఎస్పెషల్లీ కిరాక్ సీత గురించి ఈ టాపిక్ అయితే రాలేదు ఈరోజు అయితే. సో ఆమె గురించి కూడా చెప్పాలి కదా గైస్, ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా ఒక వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. ఆమె ఎందుకు
ఎందుకు రీజన్ వల్ల ఆడలేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఆ రీజన్ వల్ల టైం లేక మేము ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాము. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు క్షమించండి. అంతే గైస్, మేము చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు అయితే అప్డేటు, రేపు అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి SR TV. SR TV.